హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను చిట్టి బొండాలు తయారు చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పోసుకొని పక్కన ఉంచుకోవాలి. చిట్టి బొండాలు అంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది నానబెట్టుకోవాలి. దాంట్లో మైదా పిండి అవి నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మనం ఆ ఇడ్లీ పిండి కలిపి పెట్టాము కదా మైదా పిండితోని, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అది మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలపాలి. దాంట్లో మనం సోడా ఉప్పు కూడా వేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది, స్పైసీగా వస్తుంటుంది. మనకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చిట్టి బొండాలు వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండి మిలిగిద్ది కదా, అది నైట్ మనం మైదా పిండితో నానబెట్టుకుని ఉంచుకొని మార్నింగ్ వేసుకోవచ్చు బోండాల్లాగా, చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు నేను బోండా వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ ఎంత మంచిగా కాగితే అంత మంచిగా టేస్టీగా కరకరలాడుతుంటాయి బోండాలు, చాలా మంచిగా ఉంటుంది. దీంట్లోకి మనం పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎలా అవుతుందో, గోల్డ్ కలర్ దాకా రావాలండి. గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఇలా ఉంచితే చాలా బాగుంటుంది, మనకి బోండాలు మంచిగా వస్తాయి. ఇక చూడండి, తయారైపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బోండా రెడీ అయిపోతుంది. ఇక చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కదా. ఇంట్లో మనం సాయంత్రం ఈవినింగ్ ఇలా తయారు చేసుకోవచ్చండి పిల్లలకి, మన ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇలా తయారు చేయొచ్చు. లైక్ చేయండి.